రోజు కూడా తీసుకొచ్చినా ఏంది? రోజు ఒకటి తీసుకొచ్చాం. कितना केजी है? 150 किलो 150. ओके 150 किलो 150 केजी. मटन कितने? मटन दम बिरयानी हैदराबादी बिरयानी हाँ। है 25 किलो की 200 आदमी खाती है. पूरा मिला के आपको 500 आदमी का पकवान है. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఫస్ట్ బర్త్డే అనమాట. సో దానికైతే వచ్చాను. ఇప్పుడు 150 కేజీస్ అయితే చికెన్, ఒక 25 కేజీస్ పచ్చీస్ అంటే 25 కదా, 25 కేజీస్ మటన్ అనమాట. మటన్ దమ్ బిర్యానీ అండ్ చికెన్ హలీం కూడా కుకింగ్ చేస్తున్నారు. అంతా వెళ్తున్నారు కదా, రెడీ అవుతున్నారు. ఈయన మన చెఫ్ అనమాట, మొత్తం అన్ని రెడీ చేస్తున్నాడు. అప్ప నామ్ मेरा नाम मोहम्मद शकील है. మొహమ్మద్ షకీలే. ఈ పెద్ద మనిషి ఇలా డాటర్ ఫస్ట్ బర్త్డే అనమాట. ఇదంతా మొత్తం అన్ని సరుకులన్నీ జమ చేసి, రైస్ 25 కేజీస్, వెనిగర్, అల్లం పేస్ట్, చింతపండు, అన్ని ఏమేమి మసాలాలు కావాలో హలీం కుక్ అవుతుంది. కడుగుతున్నారు. ఇప్పటికే ఏదో పెద్ద కష్టపడినట్టు అలసిపోయాము. సో టేస్ట్ చూడడానికి మనకి చెప్పారంటే ముందు మనం జీడిపప్పు అయితే టేస్ట్ చేద్దాము. बिरयानी चिकन का है और अल्लाह अपने मटन बिरयानी दम का चिकन और हलीम का ये चारों का है ये एक साथ पूरा. మొత్తం మసాలా మొత్తం ఇదేనండి. బిర్యానీకి, మటన్ కి, అన్ని కర్రీలకి అన్నిటికి ఇదే కలుస్తున్నారు మొత్తం. మొత్తం ఇదైతే 25 కేజీస్ అంట. మన హలీం అయితే ఎంతవరకు వచ్చిందో అయితే చూద్దాము. అబ్బా పొగ పొగ, ఇంకా బాయిల్ అవుతుంది. ఏం కనిపించట్లే నాకైతే. ఈ అల్లరి పిల్లోడు ఏం చేస్తాడంటే జీడిపప్పు పిస్తా బాగుంది. ఇక్కడ పప్పాయి మొత్తం వేసిండు మటన్లోకి. మటను, పప్పాయి, అల్లం పేస్ట్. चिकन करी ओके. चिकन के लिए ये मिर्ची का सालन के लिए मिर्ची का सालन. ओके. ये बोले तो बघारे बैगन का सालन. ఓకే. మా వాడు బ్రో ఉన్నాడు, అసలు ఆగట్లే. మనోడే చేసేసి మొత్తం సామాన్లు నీడికి తెచ్చినావా? ఇప్పుడే ఏంది బోటి బోటి ఎంత తినా? బ్రహ్మాండంగా తింటా. అక్కరి ఉందా? एक नंबर. మనం టేస్ట్ చేద్దాం ఎట్లా ఉందో. అసలే బోటి పిచ్చని. పీక్స్ ఉంది బోటి అయితే. ఏంటిది? कलेजी कारगम. చికెన్, మటన్, లివర్, మటన్ ఎవరు తెచ్చిండ్రు? सुबह शाम को सुबह. ఏంటిది ఏంటిది? బేజా ఫ్రై. మిర్చి కా సలాడ్ అయితే రెడీ చేస్తున్నాడు. కద్దు కా కీర్ కలర్ మిక్స్ చేస్తున్నాడు. కూల్ అవడానికి మొత్తం ఐస్. కూల్ ఎక్కడానికి मिर्ची का सालन का मसाला है. सालन का मसाला मिर्ची करी. ओके. उसके बाद ये पनीर का मसाला का सालन. पनीर कर देते हैं. पनीर का सालन नहीं. మసాలా వేసిండు ఇప్పుడే. వేడైతే మామూలుగా లేదు, మొత్తం పొయ్యలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిచ్చగా ఉన్నది. నేను లంచ్ చేసి వచ్చే లోపల వీళ్ళైతే కొన్ని రెడీ చేసి పెట్టారు. కద్దుగా కీర్ రెడీ చేసిండ్రు. ఇదైతే హలీం. ఏ నికాలా భాయ్? పొగలు వస్తున్నాయి. 65 చికెన్ హలీం. హైదరాబాద్ కి చికెన్ హలీం. ఇందాక ఉడకబెట్టిండ్రు కదా, ఇవన్నీ బోన్స్ అన్ని తీసి ఇట్లా ట్రై చేస్తున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది మిర్చికా సాలన్ అయితే. ఇప్పుడు మిల్క్ వేస్తున్నారు. మిల్క్ హలీం చికెన్ హలీం చాలా బట్టే.
హరి మిర్చి ఓకే. హలీంకి ఏమైతే మసాలా కావాలో ఆ హలీము అల్లం పేస్ట్ మళ్ళీ వేస్తున్నారు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మొత్తం దావత్కి ఏమేమి ఫుడ్ రెడీ చేస్తున్నారన్న లాస్ట్ చూపిస్తా. ఫ్రైడ్ మిర్చి, పుదీనా, కొత్తిమీర డన్. హైదరాబాద్కి దమ్కి మటన్ బిర్యానీ ఇప్పుడు రెడీ చేస్తారు. ఇంకా ఇస్తున్నాడు బిర్యానీకి. బిర్యానీ వాటర్ వేస్తున్నారు. 65 ఇది కార్న్ఫ్లోరే. चिकन क्या है 65 का कौन सा? 65 का ये। हाँ 65 का मिल गया मसाला। ये दम का चिकन. ये दम का चिकन का है। 65 ఇది దమ్ కా చికెన్. ఫస్ట్ చూపించినా కదా ఆ మసాలా ఇది. ये चिल्ली సాస్. చిల్లీ సాస్ ఇది మొత్తం క్లీన్ చేయడానికి వెనిగర్ తోటి క్లీన్ చేస్తున్నారు. సోయా సాస్, వెనిగర్ ఒరిజినల్. ये हरी मिर्ची है। అల్లం పేస్ట్. ఒక అరగంట నుంచి ఇట్లా చేస్తూనే ఉన్నాడు. दाल ओके चने की दाल, माछ ओके की दाल, टेस्टी के वास्ते सॉस एकदम चटपटा। हाथ में चटपटा रहना एकदम। ये चिकन मसाला, ये पूरा मसाला चिकन రెడ్ చికెన్ वाला గ్రీన్ చికెన్ वाला चिकन वाला दोनों. సో ఇది బేసిక్గా ఈ మసాలాతో 2 వెరైటీస్ ఆఫ్ చికెన్ చేస్తారు. ఒకటి గ్రీన్ ఒకటి రెడ్. మసాలా అయితే ఇదే. ఇంకా పిచ్చ వేడేస్తుంది నాకైతే. చెమటలు ఇప్పుడు కూర్చున్నా. చికెన్కి అయితే కడుగుతున్నారు. హలీం అయితే అవుతుంది, బిర్యానీ రైస్ అవుతుంది. అంటే ఒక ఐటమ్ అయితే మనం పర్టికులర్గా తీయచ్చు. ఇన్ని ఐటమ్స్ ఉండేటప్పటికి టక 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 అన్నీ వేసుకుంటూ పోతున్నాడు. సో మీరైతే లాస్ట్ వరకు చూడండి. దావతులు ఏమేమి వెరైటీలు చేస్తారో అవన్నీ అయితే మనం కవర్ చేస్తున్నాను. మ్యాక్సిమం కొన్ని కవర్ చేయకపోయినా లాస్ట్ అయితే చూపిస్తాను. హలీం కింద మంట తీసేస్తున్నాడు. ఇంకా అడుగంటుతుందనేమో. मटन बिरयानी అది మటన్ దమ్ము బిర్యానీకి అది. అక్కడేమో రైస్. ఇప్పుడు అది ఇంకా పెట్టి ఇక్కడ రెడీ చేస్తాం. సో రైస్ రెడీ అయిపోగానే एकदम किया. मास्टर जी अभी तक क्या क्या बना दिया? कद्दू की खीर बनाया, मिर्ची का सालन बनाया, पनीर का सालन बनाया और हलीम बनाया. रायता की మొత్తం ये थाइका रहता है. क्या बिरयानी का चावल डाल रहे. బిర్యానీ రైస్ వేస్తున్నారు హాట్ వాటర్లో. ఒక గంట సేపు నుంచి అయితే మరుగుతూనే ఉన్నాయి. నీళ్ళు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుందా? కామెంట్లో చెప్పండి, నాకు తెలియదు. సో హార్డ్లీ 4 minutes ఉంచారు అంతే, అయిపోయిందంట. तुम हलीम का डाल दिए दोस्तों. ఇప్పుడు ఇది గ్రీన్ చికెన్. 300 रुपये మీకు దావా చెప్పారని అనుకోండి, షకీల్ భాయ్ కాంటాక్ట్ చేయండి. 500 रुपये पर प्लेट. भर पेट खाना దొరుకుతుంది. నాన్ వెజ్ దబాన్ చికెన్ ఆఖరి एकदम. మసాలా వేస్తున్నాడు. మసాలా గ్రీన్ చికెన్. అగ్వాని గ్రీన్ చికెన్. ఇప్పుడు వరకు అయితే కలర్ వేసిండు, మిర్చి పేస్ట్ వేసిండు, తర్వాత ఆయిల్. ఇప్పుడు ఇందాక కలిపిన మసాలా ఉంది కదా, అది వేస్తున్నాడు అన్న. చికెన్ రెడ్ చికెన్. ఏ కలర్ వేస్తే ఆ చికెన్ అయిపోతుంది. ఏంటది? నీకిది ఆడు బిర్యానీ ఇంకా దమ్ పెట్టేస్తున్నారు.
ఇక్కడ గ్రీన్ చికెన్ చేస్తున్నారు, రెడ్ చికెన్కి అయితే రెడీ చేస్తున్నారు. వేడి వేడి వస్తుంది, ఏం కలుపుతున్నాడు చూడండి. గ్రీన్ చికెన్ మళ్ళీ కలర్ వేస్తాడేమో, సరిపోలేదని. కలర్ మాత్రం మామూలుగా వేయట్లే. రెడ్ చికెన్కి అయితే రెడీ చేస్తున్నారు. ఇది రెండో క్వార్టర్ కదా, బకెట్ తీసుకో. $65 రెడీ చేస్తున్నారు. ఇంకా తినే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇంకా చికెన్ కొంచెం కుక్ అవుతుంది, టైం అవుతుంది. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను నేనైతే. వచ్చి లోపల వీళ్ళు ఏం చేస్తారో చేయని. अफगानी चिकन, ये अचारी चिकन, అచారీ చికెన్, ये अचारी चिकन, ये अचारी चिकन, ये मिर्ची का सालन, ये पनीर मसाला, ఓకే. ये कद्दू की खीर, కద్దు కి ఖీర్, ये कद्दू की खीर, ये कद्दू की खीर. ఓకే డన్. ये हो गया. ये 65. लाओ वहाँ से बाबा प्लेट लाओ. సూపర్ ఉన్నది. బిర్యానీ दम का चिकन टेस्ट करिए. దమ్కా చికెన్, दम का चिकन है ये टेस्ट करिए आप. సూపర్. మంచి ఫ్లేవర్స్ అనేది తెలుస్తున్నాయి. స్మూత్గా ఉన్నది అలా. चिकन अलीम, चिकन अलीम. ఇంత బాగుందంటే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని. మనకి ఇంకా ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. ఈ రుమాలి కూడా వచ్చిండు అతను, రుమాలి కూడా చేసేస్తున్నాడు. ఏం తిప్పుతున్నాడు కదా, గిర్ర గిర్ర బొంగరాలు లెక్క తిప్పుతున్నాడు. అరే కట్ అయిపోయింది. ఇది టేస్ట్ చేయలేదు ఇందాక. అద్దుగా కీరు అదిరిపోయింది. एकदम